ఇదే అమ్మియ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ అమ్మ చేతిలో ఉంటుంది, లేకపోతే వాళ్ళ అమ్మ స్టేజ్ మీదకి వెళ్తే కేర్ టేకర్ చేతిలో ఉంటుంది, నా చేతుల్లో ఉండదు. నేను రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికి పడుకుని ఉంటుంది. నేను ప్రార్థన చేసేటప్పుడు పడుకుని ఉంటుంది. ఎలాగైపోయేదంటే లిటరల్గా నాకన్నా కేర్ టేకర్ని కోరేది. నా దగ్గర ఏడుస్తున్నాను రాని నేను చేయి చెప్తాను, నా దగ్గర రాదు. కేర్ టేకర్ దగ్గరికి వెళ్తుంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నీ దగ్గర రానంటుంది. తండ్రికి ఎట్లా ఉంటుంది చెప్పు? నిన్ను చూసుకుంటాను పెట్టాను కేర్ టేకర్ అమ్మా, నేను నీ తండ్రిని. అయినా నేను ఒకటి గ్రహించా, వెయిట్ ఇట్స్ ఓన్లీ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నీ మనసు కొంచెం ఎదగాలి, నీ మనసు కొంచెం గ్రహించాలి. మీ నాన్న ఎవరో నువ్వు తెలుసుకోవాలి. మీ నాన్న ఎవరో తెలుసుకున్న తర్వాత నీకు ఏదైనా జరిగితే నా దగ్గర రా అని చెప్పక్కర్లే, నువ్వు నన్ను నమ్మితే నా దగ్గరకు వచ్చి నిలబడతావు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా నేను రా అంటే నా దగ్గర రాకుండా పోతాడంటారా? నాన్న తెలుసుకుంది కదా, మైండ్కి అర్థమైంది కదా, గ్రహించింది కదా, ధైర్యంగా వస్తుంది. ఏడవద్దంటే ఏడవద్దు, ఆనందించంటే ఆనందిస్తుంది, గంతులు వేసుకుంటుంది. ఏ భయం లేదు. నీ మనసులో ఉన్న గాయాలు కూడా బాగుపడాలంటే, మానాలంటే, స్వస్థపరచబడాలంటే, నూతనపరచబడాలంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి. అదే కీర్తన 23 చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకేం బాధ లేదు, నా కాపరి ఉన్నాడు. ఆనాడు గొర్రెల కాపరిగా దావీదు ఉన్నాడు. ఆయన తన గొర్రెలను చూసుకుంటున్న విధానం చూసి నా దేవుడు నా కాపరి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను అనుభవపూర్వకంగా, నా పరమ తండ్రి కూడా నన్ను అలాగ చూసుకుంటాడు, నాకేం తక్కువ కాకుండా. దట్ ఈస్ ద ఫెయిత్ యూ నీడ్ టు హ్యావ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సింది. ఈరోజు నువ్వు అనుభవపూర్వకంగా అనుభవిస్తూ చెప్పాలి, దేవుడు నన్ను చూసుకుంటాడు. మనుషులు గాయపరిచారేమో, మనుషులు అబ్యూస్ చేశారేమో, మనుషులు కాదన్నారేమో, మనుషులు కుదరదన్నారేమో, తండ్రి దగ్గరికి రా, తండ్రి ఒడిలోకి రా, తండ్రి చేతుల్లోకి రా, తండ్రిని నమ్ము, ఆయన జరిగిస్తాడు. నీ అవమానాన్ని అంతా తెస్తాడు, నీకు మరలా ఐడెంటిటీ ఇస్తాడు. తండ్రికి తెలుసు నా బిడ్డ ఎవరు అనేది. ఎవరో చెప్తాం కాదు, నేను చెప్తాను నా కూతురు ఎవరు అనేది. నువ్వు చెప్తాం కాదు నా కూతురు సంగతి తెలియదే, నేను చెప్తాను నా కూతురు ఏంటనేది. నా కూతురులో ఉన్నది నా సబ్స్టెన్స్, నా కూతురులో ఉన్నది నా DNA, నా కూతురులో ఉన్నది నా పోలిక, నా కూతురి కొరకు కలిగి ఉన్నది నా తలంపులు, నా ఆశ. నేను నిర్ణయిస్తాను, నువ్వు కాదు నిర్ణయిస్తావు. అదే దేవుడు అంటున్నాడండి నీ కొరకు కూడా. అదే దేవుడు నీ కొరకు అంటున్నాడు. ఎవడో కాదు నీకు నిర్ణయించేది, ఎవడో కాదు నీ గురించి చెప్పేది. లెట్ నో మ్యాన్ డిసైడ్ హూ యు ఆర్, లెట్ గాడ్ డిసైడ్ హూ యు ఆర్. ఆమేన్.